ఈయన్ని తొలగించాలి అని చెప్పి లోక్సభలో 146 మంది ఎంపీలు స్పీకర్‌కి ప్రపోజల్ పంపారు. దానిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారున్నారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ గారున్నారు. వీళ్ళందరూ ఉన్నారనమాట. ఈయన్ని ఇమ్మీడియేట్‌గా రిమూవల్ చేయాలని చెప్పి, దానికి సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఈ ఎంపీలు కోరారనమాట. అయితే వీటన్నిటికన్నా ముందు ఈ జడ్జికి ఇప్పుడైతే ప్రస్తుతం అలహాబాద్ హైకోర్ట్‌లో ఉన్నారో జస్టిస్ యశ్వంత్ వర్మకి ఒక ఆప్షన్ ఉంది. తనకై తనే రిజైన్ చేసేయడం అనమాట. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఈ రిమూవల్ జడ్జిల్ని తొలగించడం అనేది ఈ ప్రొసీజర్ ద్వారా జరగలేదు. 2 సార్లు అభియోగాలొచ్చాయి. జస్టిస్ రామస్వామి మరియు జస్టిస్ సౌమిత్రా సేన్ ఈ ఇద్దరు కూడా పార్లమెంట్‌లో రిమూవ్ కాకుండానే ముందే రిజైన్ చేసి ఎళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళకై వాళ్ళు రిజైన్ చేస్తే ఒక బెనిఫిట్ ఏంటంటే పెన్షన్స్ కానీ, వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ కానీ వస్తాయి. అదే పార్లమెంట్ ద్వారా వాళ్ళు తొలగించబడితే వాళ్ళకుండే బెనిఫిట్స్ కూడా ఏవి ఉండవనమాట. అదే విధంగా జడ్జి గనక రిజైన్ చేస్తే ఆ రిజిగ్నేషను ఎవరు అప్రూవ్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా అది యాక్సెప్టెన్స్‌లోకి వచ్చేస్తాయి. అంటే రిమూవల్‌లో ఆ ప్రాసెస్ అప్రూవల్ చేయాల్సిన సిస్టమ్స్ ఏవి లేవు. ఒక్కసారి ఓరల్‌గా గాని, రిటర్న్‌గా కానీ నేను రిజైన్ చేస్తున్నానంటే అది రిజైన్ చేసేసినట్టే లెక్క అనమాట. ఇంకోటేంటంటే ఒకేళ వచ్చే నెలలో పలానా డేట్ నుంచి నా రిజిగ్నేషన్ ఉంటది అని చెప్తే ఈ మధ్యలో ఆయన రిజిగ్నేషన్ విత్‌డ్రా చేసుకోవచ్చు అంతే. అంటే జడ్జ్ రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత అది అప్రూవల్ అయ్యేదాకా ఆయన రిజిగ్నేషన్ ఆగదనమాట. సో, ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మకున్న ఒకే ఒక ఆప్షన్ రిజైన్ చేయటం.